ఈ రోజు మరి కాగ్నిజెంట్ లాంటి కంపెనీ ఈ రోజు వైజాగ్లో పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అత్యంత అదృష్టం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఇలాంటి కంపెనీ రావడం చాలా అంటే చాలా గొప్ప విషయం. అటువంటి ఈ రోజు విద్యార్థులు పడుతున్న కష్టాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కన్నీరుని తుడుస్తున్నారంటే అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఈ ఒక్క కంపెనీ కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు ఇంకా వస్తున్నాయని కూడా చెప్పారు. ఇది మాకు చూస్తే ఈ రోజు విద్యార్థిగా మాకు చాలా భరోసాను ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మాకు ఎంతో మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ తరం అంతా బాగుపడుతుందని మేము చాలా సంతోషంగా ఈ సంతోషాన్ని మీకు వ్యక్తం చేస్తున్నాం. చాలా మంది రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తూనే ఉంటారు. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు ఈ రోజు చెప్పిన మాటను కూడా ఒక దిశగా అడుగు వేసి ప్రారంభించారు. ఈ రోజు ఆయన చెప్తున్నప్పుడు నిజమా అనుకున్నాం, కానీ ఈ రోజు అదే దిశగా ఈ రోజు వైజాగ్ పోతా ఉంది. ఇలా వెళ్తూ ఉంటే వైజాగ్ ఐటీ హబ్ గా మారుతుంది అన్న విషయం తప్పకుండా ఇది అనుకున్న టైం పీరియడ్ కంపల్సరీ అవుతుంది. అది మాకు విద్యార్థులుగా మేము ఎప్పుడు నమ్ముతాం. ఆయన మాకు ఇచ్చిన భరోసాను మేము ఎప్పుడు కూడా ఆయన మా మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఇది వైజాగ్ అనేది ఐటీ హబ్ గా మారుతుంది.